భాగంగా ఈరోజు మండల్ లెవెల్ ప్రోగ్రామ్ అటెండ్ అయినటువంటి మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ సిటీ మేడం గారికి మరియు సిడిపి మేడం గారికి, రాంబాబు సార్ గారికి, అలాగే పోషణ్ అభియాన్ టీం నుండి వచ్చిన రంజిత్ సార్ గారికి, యాగంపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి, అలాగే అంగన్వాడీ టీచర్స్ అండ్ ఆశాస్, ఐకేపీ, డిఓఏలు, సిఏలు అందరికీ నమస్కారాలమ్మా. అయితే ఈ కార్యక్రమం ఉద్దేశించి ఇప్పటి వరకు అందరూ మాట్లాడారు. మేడం గారికి ఎంత పని ఉన్నా కానీ ఈరోజు డిస్ప్లే ప్రాజెక్టు అనగానే, డిస్ప్లే మండలి అనగానే మాకు టైటిల్ ఇచ్చి వచ్చిన దానికి ప్రత్యేకించి మా పిడి మేడం గారికి ధన్యవాదాలు. అలాగే ఈ విలేజ్కి సంబంధించి రైతు వేదిక అడగగానే అగ్రికల్చర్ ఆఫీసర్ రూపేష్ సార్ గారు ఓకే అన్నారు. అలాగే మన గ్రామ పంచాయతీ సెక్రటరీ సార్ కూడా ఓకే అన్నారు. ఇంకొక విషయం, ఇక్కడ ఫెసిలిటీస్ కూడా కరెంట్ లేదు, బోర్ లేదు, వాటర్ ఫెసిలిటీస్ లేవు అని సెక్రటరీ గారికి చెప్పగానే పాపం మార్నింగ్ 8 o'clock అన్ని ఫెసిలిటీస్ కల్పించారు సార్. ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు సార్. ఓకే అమ్మా, అందరికీ థ్యాంక్స్. మొన్న 9వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి. పోషణ్ పక్వాడ్ కార్యక్రమం అంటే ఇంతకాలము మనం ఎన్నో రీతిలుగా తెలియజేస్తున్నాం, చెప్తున్నాం. ఇదేంటంటే ప్రాక్టికల్గా వండించడం.
ఆ ఇంట్లో మగవాళ్ళతో కూడా వండించి పిల్లల అవసరాలు ఏంటి, ఎట్లయితే తింటారు అని దీని పట్ల ఇంటి వాళ్ళకు కూడా తెలియజేస్తే వాళ్ళకి పిల్లల పట్ల శ్రద్ధ, ప్రేమ, ఆప్యాయత, కుటుంబంలో ఐక్యత పెరగడానికి ఒక అవకాశం ఉంటుంది. అందుకని పోషణ్ పక్వాడ ఖచ్చితంగా ఇళ్లలోకి వెళ్ళి ఇంట్లో మగవాళ్ళతో కూడా వండించడం, ఇంట్లో మగవాళ్ళకి కూడా కాంపిటీషన్స్ పెట్టడం, అలా చేయడం వల్ల పిల్లలు ఎంత శ్రమతో కూడుకున్నది, తన భార్య ఎంత కష్టపడుతుంది, ఎన్ని విధాలుగా తను ఒక చిన్న బౌల్లో ఆహారం ఆ పిల్లడికి అన్నం పెట్టాలంటే ఆ భార్య తల్లి ఎంత కష్టపడుతున్నారనే శ్రమ కూడా వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి తెలియాలి. అందుకోసమని మన పోషణ్ పక్వాడ ఈసారి మామూలుగా పోషణ అభియాన్ ఉండదు నెల రోజులు. దాంట్లో ఏంటంటే ఇండివిజువల్గా ఆడవాళ్ళకి పోటీలు, కానీ పక్వాడలో మాత్రం ఖచ్చితంగా ఇంటిల్ని పాది ఇంట్లో వాళ్ళు పాల్గొనాలి, ఇళ్లలో కాంపిటీషన్స్ పెట్టాలి. ఇది దీని యొక్క